ప్రేమ నీ శక్తి నింపుము నాలోన. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోన. ఆరాధింతును నా మనస్సంతటితో, ఆరాధింతును నా హృదయమంతటితో, ఆరాధింతును నా బలమంతటితో. యేసు నీవే నా ప్రభు నీవే. యేసయ్యా యేసు నీవే నా ప్రభు నీవే. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోన. సంగమంతా స్వరమెత్తి నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోన. ఆరాధింతును నా హృదయమంతటితో, ఆరాధింతును నా మనసంతటితో, నా బలమంతటితో, ఆరాధింతును నా బలమంతటితో. యేసు నీవే యేసు నీవే నా ప్రభు నీవే. యేసు యేసు నీవే నా ప్రభు నీవే. More love, more power, more of you in my life. More love, more love, more power, more of you in my life. And I will worship you, and I will worship you with all of my mind, and I will worship you with all of my heart, and I will worship you with all of my strength, for you are my Lord, for you are my Lord, you are my Lord, for you are my Lord. Yesu యేసు నీవే నా ప్రభు నీవే. యేసు యేసు నీవే నా ప్రభు నీవే. ఈరోజు మనం అందరం కూడా హిస్సోపు అనే అంశాన్ని గూర్చి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ హిస్సోపు అని అనగా ఇదేదో కొత్త సోపు అని అనుకోవద్దు. ఇది బైబిల్లో ఉన్నటువంటి ఒక మొక్క పేరు హిస్సోపు అంటే. అయితే ఇక్కడ హిస్సోపు అనే దాన్ని మనం చూస్తే ఇక్కడ ఈ పిక్చర్లో మనకి, ఎందుకంటే మన ఏరియాలో ఇది కనబడదు కాబట్టి, మరి హిస్సోపు అనేది చాలా ప్రాముఖ్యమైనది బైబిల్లో. ఇది హీబ్రూ మాట్లాడే వాళ్ళందరూ కూడా దీన్ని ఏమన్నారంటే అజోబ్, AZOB, అజోబ్ అన్నారు. అజోబ్ అనగా హోలీ హెర్బ్
అని అన్నారు, పరిశుద్ధమైన మొక్క అని అన్నారు. ఎందుకని దీన్ని ఈ విధంగా మాట్లాడారు అంటే, ఈ పూర్వీకులందరూ కూడా దీన్ని దేవుని మందిరాన్ని శుభ్రం చేయటానికి ఉపయోగించేవాళ్ళు. ఆ తర్వాత ఈ పరిశుద్ధ స్థలాలను శుద్ధి చేయటానికి దీన్ని, ఈ మొక్కను ఉపయోగించేవాళ్ళు. తర్వాత ఇది చాలా, ఈ మొక్క సంబంధించింది ఎక్కడను ఉంటే ఏ పురుగులు, ఏ విధమైన ఇన్సెక్ట్స్ కూడా రాకుండా ఉండే అన్నమాట. తర్వాత ఇది ఏ విధంగా ఉపయోగించేవాళ్ళంటే, దీన్ని ఈ ఇన్సెక్ట్స్ ఏమి రాకుండా ఉపయోగించేవాళ్ళు. తర్వాత దీన్ని శుభ్రపరచడానికి ఉపయోగించేవాళ్ళు. ఆ తర్వాత దీన్ని ఏవైనా పెద్ద పెద్ద తెగుళ్ళు వచ్చినాయి అనుకోండి, వాటి నుంచి ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఏం చేశారు వాళ్ళంటే, దీన్ని ఉపయోగించేవాళ్ళు, ఈ హిస్సోపును ఉపయోగించేవాళ్ళు. అంత మాత్రమే కాకుండా హిస్సోపు పవిత్రపరచటానికి, ఈ యొక్క పురుగులను వెళ్ళగొట్టడానికి, పెద్ద పెద్ద తెగుళ్ళు రాకుండా ఆపటానికి దీన్ని ఉపయోగించేవాళ్ళు. దీన్ని పుచ్చుకోవటం ద్వారా ఆస్తమా, జ్వరము, దగ్గు అనేవి దీన్ని తీసుకోవటం ద్వారా తగ్గిపోయాయి అన్నమాట. ఆస్తమా పేషెంట్స్ ఉన్నారనుకో, దీన్ని తీసుకోవటం ద్వారా ఆస్తమా తగ్గిపోయేది, జ్వరం తగ్గేది, దగ్గును నివారించటానికి దీన్ని ఉపయోగించేవాళ్ళు. ఇది హిస్సోపు. ఈ హిస్సోపును గూర్చి నిర్గమకాండం 12వ అధ్యాయం 21 నుండి 28 వరకు మనం చదువుకుందాం. కాబట్టి మోషే ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకుని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువ కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువ కమ్మిల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దానిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. ఈ వచనాన్ని చదవడానికి కారణం ఏంటి అనంటే, మనం ఈరోజు ధ్యానించే అంశం పేరేంటి? హిస్సోపు. ఈ హిస్సోపు అనే దాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ హిస్సోపు దేనికి ఉపయోగపడుతుందని చెప్పాను? శుద్ధీకరణకు ఉపయోగపడుతుంది అని చెప్పా. ఆ తర్వాత ఇంకా దేనికి ఉపయోగపడుతుంది? పురుగులను వెళ్ళగొట్టడానికి, ఇన్సెక్ట్స్ అన్ని కూడా తరిమివేయటానికి హిస్సోపు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇది జ్వరమును తగ్గించటానికి, తెగుళ్ళను తగ్గించటానికి, భయంకరమైన తెగుళ్ళు వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించడం ద్వారా తెగుళ్ళు తగ్గిపోతాయి, జ్వరం తగ్గిపోతుంది, ఆస్తమా తగ్గిపోతుంది. అలాగే పుండ్లు మీద దీన్ని రాసినప్పుడు పుండ్లు తగ్గిపోతాయి. మరి శరీరం మీద ఏదైనా బలహీనత ఏర్పడినప్పుడు దాని మీద రాసినప్పుడు కూడా బలహీనత పోతుంది.
కాలిన గాయాల మీద ఇది రాసినట్లయితే చర్మము మామూలుగా అయిపోతుంది. కాబట్టి దీనివల్ల విపరీతమైన ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని కాస్త తెలివి మీరిన తర్వాత అందరూ కూడా దీన్ని ఏం చేశారంటే హిస్సోపు టీగా దీన్ని, ఈ హెర్బ్ని కొంచెం వేడిలో మరిగించి టీలాగా, హిస్సోపు టీలాగా కూడా దీన్ని తాగటం అనేది ప్రారంభించారు. కాబట్టి ఇప్పుడు మనకి నిర్గమాకాండములో ఈ హిస్సోపు అనేది మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు గోషేను ప్రాంతంలో ఉన్నారు, ఐగుప్తు దేశంలో. ఆ సమయంలో 10వ తెగులు వచ్చింది. 10వ తెగులు ఏమనగా ప్రథమ సంతానమును సంహరించేటటువంటి తెగులు వచ్చింది. ఆ ప్రథమ సంతానం అంటే ఇంట్లో ఎవరు మొదటగా పుట్టిన వాళ్ళైనా వాళ్ళు రక్తము ఒకవేళ మీరు ఉన్న ఇంటి మీద నిలువ పైన కమ్మికి 2 నిలువ కమ్ములకు రక్తం లేకపోతే సంహార దూత లోపలికి వస్తాడు. వచ్చినప్పుడు సంహార దూత ఏం చేస్తాడంటే చిన్నవాళ్ళని ఏమీ చేయడు, కానీ ఫస్ట్ పుట్టిన వాళ్ళు, ఇంట్లో భర్త ఫస్ట్ పుట్టినటువంటి వాడైతే భర్తకు ప్రమాదం, ఇంట్లో భార్య ఫస్ట్ పుట్టి అతను రెండో వాడు అనుకో అతనికి ప్రమాదం లేదు, వాళ్ళ భార్యకు ప్రమాదం. చూసారా, పిల్లల్లో ఫస్ట్ పుట్టిన వాళ్ళకు ప్రమాదం, రెండో వాళ్ళకు ప్రమాదం లేదు. కాబట్టి ఇలాగా ఆ దేశంలో ఎంతో అల్లకల్లోల పరిస్థితుల్లో ఈ 10వ తెగులు వచ్చేటటువంటి టైంకి ఇశ్రాయేలు ప్రజలందరూ గోషేను ప్రాంతంలో ఉన్నారు. అందరూ ఒకే ఏరియాలో ఉన్నారు. ఆ ఏరియాలో మోషే ఒక మాట చెప్పాడు, అయ్యా మీ మీదకి ఆ సంహార దూత రాకుండా ఉండాలంటే మీరు మీ కొరకు ఒక ఏడాది మగ గొర్రె పిల్లను కానీ మగ మేక పిల్లను కానీ తీసుకుని దాని వయసు ఎంత ఉండాలి? సంవత్సరం ఉండాలి. సంవత్సరం తక్కువ ఉండకూడదు. సంవత్సరం వయసు ఉన్నటువంటి పిల్లని తీసుకుని దాన్ని వధించి దాని రక్తాన్ని ఒక పళ్ళెంలో తీసుకుని ఆ ప్లేట్లో తీసుకుని దాంట్లో హిస్సోపు కుంచెను, అంటే హిస్సోపు అనేటటువంటి దాన్ని మీరేం చేయాలంటే కుంచె అంటే దాన్ని ఒక కుంచెగా ఒక హిస్సోపు బంచ్ అన్నమాట. దాన్ని తీసుకుని మీరేం చేయాలంటే ద్వారమునకు మీరు పూయాలి అని చెప్పాడు. అయితే దేవుని వాక్యాన్ని మనం ఈ సందర్భంలో చూస్తే ఇది మీకు పస్కా బలి. మీ పిల్లలు ఒకవేళ మిమ్మల్ని చూసి ఇదెందుకు నాయనా, ఇదెందుకు డాడీ, ఇదెందుకు మమ్మీ అని అడిగితే, అయ్యా మేము ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నాము, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మా దేవుడు ఏం చేశాడంటే, మన దేవుడు ఆయన మేము నశించకుండా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నశించిపోతుంటే ప్రతి ఇంట్లో మరణం ఉంటే మన ఇంట్లో మాత్రమే జీవం ఉండేటట్టుగా చేశాడు. ఆ హిస్సోపు అనేటటువంటి దాన్ని ఆ రక్తములో ముంచి దానికి పూశారు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే హిస్సోపు ఏమి చేసేదిగా ఉన్నది అనగా, మొదటగా ఈరోజు హిస్సోపు చేసే మొదటి పని ఏమనగా శుద్ధీకరణ, ప్యూరిఫికేషన్. శుద్ధీకరణ అనేది హిస్సోపు చేస్తుంది. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 7వ వచనంలో, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము అని దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత 51వ కీర్తన పశ్చాత్తాపంతో నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిక చేసిన తర్వాత అతడు పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ పశ్చాత్తాపంతో మారు మనసుతో దేవుని సన్నిధిలో అపరాధిని పాపిని అని తెలుసుకుని ఏం చేశాడంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 7వ వచనంలో, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండినట్లు నన్ను కడుగుము. పాపమును పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నన్ను కడుగుము.
హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. అంటే హిస్సోపు ఏ విధంగానైతే హోలీ హెర్బ్గా ఉందో, ఈ పరిశుద్ధమైన మొక్కగా ఉందో, అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలంటే పరిశుద్ధమైన పరిశుద్ధమైనది ఏది అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అంటే అతడు లేత మొక్కగా ఆయన ఎదిగాడు. ఎండిన భూమిలో ఉన్నటువంటి మొక్కలాగా ఆయన ఎదిగాడు. ఆ చక్కటి మొక్క, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎదిగిన మొక్క, దానిని ఇష్టం వచ్చినట్టుగా ఏం చేశారంటే పెరికి వేశారు. దాన్ని ఇష్టం వచ్చినట్టుగా రాళ్లతో కొట్టేశారు. దానికి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఆ పచ్చి మ్రానుకు ఏం చేశారంటే దానికి ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వచ్చేశారు. ఈ మొక్కను చూస్తే దానికి ఏమి లేకుండా పోయింది? స్వరూపమైనను సొగసైనను లేకుండా పోయింది. ఆ మొక్క ఎవరు? యేసు ప్రభువారు. ఆ మొక్క ఇప్పుడు మనం ఏమని చెప్పుకోవచ్చు? హిస్సోపు అని చెప్పుకోవచ్చు. అంటే సకల విధమైనటువంటి రోగములను పాపములను పరిహరించి పరిశుద్ధపరిచేటటువంటి మొక్క యేసుక్రీస్తు ప్రభువారికి సూచనగా ఈ హిస్సోపు కనబడుతూ ఉంది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, నాయనా నువ్వేం చేస్తావంటే ప్యూరిఫై మీ విత్ ద హిస్సోప్ and I shall be clean continually. I shall be clean ceremonially. Wash me and I shall in reality be whiter than snow. వాస్తవంగా నేను ఆ మంచు కంటే, ఆ తెల్లని మంచు గడ్డల కంటే నేను ఇంకా కూడా తెల్లగా నీకు కనబడాలి. నేను ఇప్పుడు ఏ విధంగా కనబడ్డాను? పాపముతో కనబడ్డాను, నల్లగా కనబడుతున్నాను, మలినముతో కనబడుతున్నాను, మలిన వస్త్రాలు కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాను. అంటే నీతో మాకేముంది? ఇప్పుడు వివాదం ఉన్నది. ఏ విధమైన వివాదం వచ్చేసింది? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చూస్తే యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించిన మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన వారులారా, ఇక్కడ చూడండి, మార్కు సువార్త 16:16 అంటాడు, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ అంటాడు, నమ్మకపోతే శిక్ష అంటాడు. ఇక్కడ మాట వింటేనేమో మంచి పదార్థాలు అంటున్నాడు, మాట వినకపోతేనేమో ఖడ్గము పాలవుతారంటాడు. మాట వినకపోతే ఖడ్గం, మాట వింటే మంచి పదార్థాలు. దేవుడేమంటున్నాడండి, మీరు మంచిగా నా మాట విన్నారనుకో, మంచి పదార్థాలన్నీ మీయే. ఒకవేళ వినకుండా తిరగబడ్డారనుకో, ఖడ్గము అనేది మీ మీద పడుతుంది అని ప్రభువు చెప్పాడు. బాప్తిస్మం పొందితేనేమో రక్షణ, పొందకపోతేనేమో శిక్ష. పొందితే రక్షణ, పొందకపోతే శిక్ష. అలాగే మాట వింటే మంచి పదార్థాలు, మాట వినకపోతే ఖడ్గము. అది భయంకరం కదా. అందుకని ఇప్పుడు మాట వింటే మంచిదా, మాట వినకపోతే మంచిదా? యేసయ్య మాటలే క్రైస్తవ జీవితానికి పునాది.
ఈ మాటలు వింటేనే అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయంటే, ఇదిగో చూశారు బైబిల్ గ్రంథం ఉంది చూసారా, ఇదిగో ఈ మాటల మీదే మొత్తం ఆధారపడి ఉంది. నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నీవు పైకి రావాలన్నా, నీవు అభివృద్ధిలోకి రావాలన్నా, నువ్వు పరీక్షల్లో పాస్ అవ్వాలన్నా, ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవాలన్నా నీకు కావలసినవి ఏంటంటే మాటలు కావాలి. చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోయాడు అన్న సామెత ప్రకారంగా దేవుని మాటలు వినకపోతే, చెప్పేవాడు లేకపోతే ఎంతోమంది అందరూ చెప్తూ ఉంటారు, అన్ని మాటలు వింటే అంతే సంగతి. కాబట్టి చెప్పేవాడంటే యేసు ప్రభువారు. ఆయన మాటలు వింటే మంచిది. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, హిస్సోపు అనే దాన్ని ముంచి దాన్ని తీసుకుని వచ్చి ఏంటంటే, హిస్సోపుతో నన్ను పవిత్రపరచు. హిస్సోపుతో మందిరాన్ని పవిత్రపరిచావే, అదే హిస్సోపుతో నన్ను పవిత్రపరచు. ఇదిగో నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రభువుడవు నీవు. హిస్సోపు అనబడినటువంటి నీ నోటి మాటలో నుంచి నన్ను బాగు చేయి ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. యెహోషువ అనే ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు జకరియా గ్రంథంలో మనకు కనబడతాడు. యెహోషువ ఎక్కడ కనబడతాడు మనకి? యెహోషువ గ్రంథంలో కనబడతాడు. ఆ యెహోషువ వేరు. ఇక్కడ జకరియా గ్రంథంలో కనబడే యెహోషువ, అక్కడ యెహోషువ నూను కుమారుడైన యెహోషువ, ఇక్కడ కనబడే యెహోషువ ప్రధాన యాజకుడైన యెహోషువ. యెహోషువ అనే పేరు హోషయ అనే పేరులో నుంచి వచ్చింది. ఈ హోషయ అనే పేరుకు అర్థం ఏంటంటే విమోచకుడు, రక్షకుడు అని అర్థం. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటంటే, యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. యెహోషువ అంటే అర్థం ఏంటి? రక్షకుడు. యేసు అనేటటువంటి మాట యెషువా అనగా జాషువా. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేషువా అంటే యేసు. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రధాన యాజకుడు. అందరు చెప్పండి, ఏ యాజకుడు? అతని సంగతి ఒకసారి చదువుదామా? జకరియా గ్రంథం 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. యెహోషువ మలిన వస్త్రము ధరించినవాడే దూత సముఖములో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వానిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చను. అతని తల మీద తెల్లని బాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని బాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెహోషువ ఏ వస్త్రాలు ధరించుకున్నాడు? మలిన వస్త్రాలు. మలిన వస్త్రాలు, మురికి వస్త్రాలు వేసుకుని వచ్చారు. ఏమవుతుందిలే అని చెప్పేసాను. ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలారా, మలిన వస్త్రములను ఏం చేయాలి? మాసిపోయిన వస్త్రములను, మలిన వస్త్రాలను తీసి పక్కకు పడేసి మనం ఏం చేయాలంటే, మంచి వస్త్రములను ఉతికిన, మంచి కొత్త వస్త్రములను కాదు అక్కడ అర్థం, ఉతికిన వస్త్రములను. మీ జీవితంలో మలిన వస్త్రాన్ని తీసివేశారా? మలినమైనటువంటి పాప భూయిష్టమైన ఆ జీవితాన్ని మీరు తీసివేసుకున్నారా అనేటటువంటి ప్రశ్న వేస్తే అది అలానే ఉంది, కానీ మనం కవర్ చేసుకుంటూ నడిపించేస్తున్నాం. కవర్ చేయటం మంచిది కాదు, కడుక్కోవటం మంచిది. ఈరోజు ప్రతి బిడ్డ మీద ఉన్నటువంటి మైల వస్త్రములు తీసివేయబడాలి అంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయునని 1 యోహాను 1:7 ఉంది. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో, అందుకు నేనయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకున్నారు. రక్తములో ఉతుక్కున్న వాళ్ళు వీళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు మహాశ్రమంలో నుంచి వచ్చారు. వీళ్ళందరూ కూడా రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కున్నారు, తెలుపు చేసుకున్నారు. శుద్ధీకరణ. హిస్సోపు దేనికి సూచనగా ఉన్నది?
శుద్ధీకరణకు సూచనగా ఉన్నది. ఇప్పుడు మనమందరం కూడా హిస్సోపు ఎవరికి సూచనగా ఉన్నారు? యేసు ప్రభు వారికే సూచనగా ఉన్నారు. కాబట్టి ఆయన ద్వారా, ఆయన రక్తము ద్వారా ఇప్పుడు మనమందరం కూడా ఏం చేయబడాలి? మలిన వస్త్రాలు కలిగినటువంటి యెహోషువ ఏ విధంగానైతే శుద్ధీకరించబడ్డాడో, ఈరోజు ప్రార్థనలో ఉన్నవారు, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు ఎవరైనా సరే ఎక్కడ మలినమైనటువంటి జీవితం, పాప జీవితం, మురికి జీవితం, ఓ దేవుని బిడ్డలారా, చూపులో కానీ, వినికిల్లో కానీ, మాటలో కానీ, చేతల్లో కానీ, నడకలో కానీ ఎక్కడ అపవిత్రత ఉన్నా, యేసయ్యా మీ రక్తంతో నన్ను కడగండి ప్రభువా అని చెప్పి మనం కడుక్కోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. హిస్సోపు శుద్ధీకరణ. హిస్సోపు రెండో విషయం కాపుదల, ప్రొటెక్షన్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే నిర్గమకాండం 12వ అధ్యాయం 23 నుండి 28 వరకు నేను చదువుతున్నాను. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోవును, మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరమును మీకును మీ కుమారులకును దీనిని కట్టడిగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీకు కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయించు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను. కాచినప్పుడు విడిచిపెట్టెను అనవలెనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు ఏం చెప్పాడంటే, అయ్యా తొలిచీలు పిల్లలు నాశనం చేసేటటువంటి చేయువాడు ఇశ్రాయేలును ముట్టకుండా నిమిత్తం అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరింపవలెను. రక్తమును ప్రోక్షించవలెను. దేని మీద ప్రోక్షించారు? హిస్సోపుతో రక్తమును, హిస్సోపు కుంచెను తీసుకుని దానితో ఏం చేశారు? రక్తాన్ని ఈ కుంచెను తీసుకుని, చూసారా ఈ పిక్చర్ మనం చూద్దాం. ఈ హిస్సోపు అనేటటువంటి కుంచె ఈ విధంగా తీసుకుని దీన్ని రక్తంలో ముంచి, చేతితో రక్తం రాసేయటం కాదు, హిస్సోపు అనేటటువంటిది ఇది శుద్ధీకరణకు గుర్తు కదా. దీన్ని మీరేం చేస్తారంటే ఇన్సెక్ట్స్ అన్ని రాకుండా కాపాడుతుంది కదా. ఇప్పుడు ఇది ఈ రక్తాన్ని మీరు రాసినట్లయితే పై కమ్మికి 2 నిలువు కమ్ములకు ద్వారమునకు పూసినట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది అనంటే, సంహారకుడు మీ ఇంటిలో ఏం చేయడంటే చొరబడడు, రాడు, లోపలికి రాడు. రక్తం చూస్తే దాటిపోతాడు, రక్తం లేకపోతే లోపలికి వస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు గోషేనులో ఉన్నారు. గోషేను ప్రాంతములో జీవము గల దేవుడు సంహరించటానికి సంచారం చేస్తున్నప్పుడు ఏం జరిగింది అనంటే, రక్తం చూసి దాటిపోయారు, లోపల ఉన్న వాళ్ళు బతికిపోయారు. అర్థమైందండి? రక్తం చూసి సంహార దూత దాటిపోయాడు, లోపల ఉన్న వాళ్ళు బతికిపోయారు. ఇది కాపుదల. దేవుడు అద్భుతంగా ఆ ఇంటిని దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలును కాపాడాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా రక్తంలో కడగబడాలి. రక్తం మన మీద ఉండాలి. మన మీద ఉంటే మనకు కాపుదల ఉంది. నిజంగా కాపుదలను గురించి ఒక మాట చెప్తే మీరు ఎంత ఆశ్చర్యపోతారంటే, మనం నరకంలో పడిపోకుండా, అంటే మరణం అంటే రెండో మరణంలో మనం పాత్రులం కాకుండా, నరకంలో పడిపోకుండా, అగ్నిగుండంలో పడిపోకుండా రక్తమే మనల్ని కాపాడుతుంది.
దానికంటే గొప్ప విషయం మరొకటి లేదని నాకు తెలుసు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు హిస్సోపు శుద్ధీకరించును, కాపాడును, మూడవది సేవించునట్లు చేయును. సేవించుము, సర్వ్. దేవుని వాక్యం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 నుంచి 20 వచనాలు. నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యున్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనమును రాసిన వాని మరణము అవశ్యము. 17వ వచనం. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్రము మోషే ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్త వర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజల అందరి మీదను ప్రోక్షించెను. ఇది దేవుడు అనుగ్రహించిన నిబంధన రక్తం అని మోషే చెప్పుచు గ్రంథం మీద ప్రజల మీద ప్రోక్షించాడు. ప్రజల మీద రక్తాన్ని ప్రోక్షించాడు, చల్లాడు. ఆ తర్వాత గ్రంథం మీద కూడా దాన్ని స్ప్రింకిల్ చేశాడు, చల్లాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, ఈ హిస్సోపుతో వీళ్ళను పవిత్రపరుస్తూ వచ్చాడు. నిర్గమకాండం 24వ అధ్యాయం 6 నుంచి 8 వరకు. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకుని పళ్ళెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించాను. రక్తాన్ని ఎక్కడ ప్రోక్షించాడు? బలిపీఠం మీద ప్రోక్షించాడు. ఎంత? సగం బలిపీఠం మీద ప్రోక్షించాడు. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమైందుమనిరి. అప్పుడు మోషే రక్తము తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. మోషే అంటున్నాడు, ఇది నిబంధన రక్తం ఇదే అని అన్నాడు. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో, అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు, అంటే యేసు ప్రభు వారు చనిపోయింది ఎప్పుడు? యుగముల సమాప్తి యందు. యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకునుట వలన, ఆయన తను తానే బలిగా అర్పించుకునుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు వాళ్ళు గొర్రెలను మేకలను వధిస్తూ వాళ్ళు ప్రజల మీద ప్రోక్షిస్తూ గ్రంథం మీద ప్రోక్షిస్తూ గ్రంథాన్ని వినిపింపచేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారంటే, ఆయన ఈ భూలోకానికి వచ్చి తన యొక్క ప్రాణమును బలిగా ఇచ్చి ఇక పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, అంటే మన అందరి పాపాలను శుద్ధీకరణ ఎవరు చేశారు? యేసు ప్రభువారు శుద్ధీకరణ చేశారు. ఈ శుద్ధీకరణ చేసి మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేశాడు. మనస్సాక్షి, నీవు నీతిమంతురాలివి అని నేను చెప్తే మీరు నమ్మరు, మీరు పరిశుద్ధులు అని నేను చెప్తే మీరు నమ్మరు, మీరు దేవుని పిల్లలు అని చెప్తే కొన్నిసార్లు నమ్మబుద్ధి కాదు. అయినా
మీరు నీతిమంతులు, మీరు పరిశుద్ధులు, మీరు దేవుని పిల్లలు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే దీన్ని రియలైజ్ అవుతారో, ఎప్పుడైతే దీన్ని మీరు గ్రహిస్తారో, గ్రహింపు, అంతరంగములో గ్రహింపు, మనసులో గ్రహింపు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది? లూకాసు వార్త 1వ అధ్యాయము 75, 76. మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మనందరం కూడా ఆయనను సేవింపను, పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ, ఈ గొప్ప రక్షణ, ఈ అద్భుతమైన రక్షణ మనకు అనుగ్రహించాను. పాపము నుండి విమోచించబడి ఇప్పుడు దేవుని నీతికి దాసులమై ఉన్నాము. ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతున్నాడు. సిలువలో వేలాడే యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన చెప్పిన 5వ మాట ఏంటంటే, దప్పికొనుచున్నాను అని చెప్పారు. దప్పికొనుచున్నాను అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఆయన దాహాన్ని తీర్చడానికి అక్కడున్నటువంటి వారు ప్రయత్నం చేశారు. ఎలాగ ప్రయత్నం చేశారు అంటే, యోహాను సువార్త 19:29, చెరకతో నిండి ఉన్న పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చెరకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. హిస్సోపు కుంచెను తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే, పాత నిబంధన కాలంలో ఆ ద్వారబంధపు పైకమ్మికి 2 నిలువు కమ్ములకు పూశారు కదా, అవునా? అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఈ స్పంజి చెరకను చుట్టి దాన్ని యేసుక్రీస్తు ప్రభువారి పెదవులకు తగిలిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, ఈ చెరకను ఆయనకు అందించారు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యమైన ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్న క్రీస్తు రక్తం మనం జీవము గల దేవుని సేవించేలా మరణానికి నడిపించే వ్యర్థమైన క్రియల నుండి మన మనస్సాక్షిని ఇంకెంత ఎక్కువగా పవిత్రపరుస్తుంది. నిత్యమైన ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు రక్తం మనం జీవము గల దేవుని సేవించేలా మరణానికి నడిపించే వ్యర్థమైన క్రియల నుండి, మనకి మరణానికి నడిపించే క్రియలున్నాయి, నిర్జీవ క్రియలున్నాయి, మరణానికి నడిపించే క్రియలున్నాయి, మహిమలోకి నడిపించే క్రియలున్నాయి. మహిమలోనికి నడిపించే క్రియలున్నాయి, మరణములోనికి నడిపించే క్రియలు ఉన్నాయి. మరణములోనికి నడిపించే క్రియల్లో పాలివారమై ప్రభువును సేవించకుండా బ్రతుకుదామా? మహిమలోనికి నడిపించే క్రియలు కలిగిన వారమై మహిమ గల దేవుణ్ణి ఆరాధిస్తూ కొనియాడుతూ ఆయన గొప్ప నామాన్ని హెచ్చిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆయన మహిమార్థమై మనం ఆయనను సేవిస్తూ బ్రతికేద్దామా? హిస్సోపు శుద్ధీకరించుచున్నది, కాపుదలి ఇచ్చుచున్నది. శుద్ధీకరించబడిన వారు దేవునిని సేవించటానికి ఉపయోగపడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఏ విధంగా ఉపయోగపడుతుందా? ఆ హిస్సోపుతో చుట్టినటువంటి స్పంజి యేసు పెదవులకు తగిలింది. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని ఆయన కేక వేశాను. స్పంజి యొక్క హిస్సోపు కుంచెతో ద్వారాల మీద రక్తం పూసినప్పుడు ఏమైంది? ఆ ఇంటికి రక్షణ పరిపూర్ణంగా సమాప్తమైంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి నోటికి ఈ హిస్సోపు పుడకను
ఆయనకు ఆ చెరకును అందించినప్పుడు దాన్ని పుచ్చుకొని ఆయనేమన్నారంటే సమాప్తమైనది అని చెప్పాడు కదా. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, ఇప్పుడు మీరు మరణములోనికి వెళ్ళే, మరణానికి నడిపించే వ్యర్థమైన క్రియల నుండి మీరు శుద్ధి చేయబడ్డానికి నా రక్తం చిందించబడింది. ఇప్పుడు మీరందరూ కూడా శుద్ధీకరించబడుతున్నారు, మీరు పరిశుద్ధపరచబడుతున్నారు. మీరు పరిశుద్ధపరచబడింది ఎందుకు? మీరు బాప్తిస్మం పొందింది ఎందుకు? మీరు రక్షణ పొందింది ఎందుకు? మీరు మందిరానికి వచ్చుచున్నది ఎందుకు? మీరు దేవుని పిల్లలుగా పిలువబడుతుంది ఎందుకు? మీరు బైబిల్ పట్టుకున్నది ఎందుకు? దేవునిని వెంబడిస్తుంది ఎందుకు అంటే జీవము గల దేవునిని సేవించుటకు. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఏర్పాటును ప్రభు మన కొరకు చేశారు. గనుక ఇప్పుడు మీ ప్రాణాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది? యోహాను సువార్త 12:25-26 వచనాలు. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రాణం పోగొట్టుకునేవాడు లోకంలో తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా ప్రాణం ఏమైపోద్దమ్మో నా ప్రాణం అనేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. పోతే పోయింది ప్రాణం, యేసయ్య కోసం పోతే పోనే అని అనుకునేవాళ్ళు దాన్ని దక్కించుకుంటారు. ఒకడు నన్ను సేవించని ఎడల నన్ను వెంబడించాలి, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒక నన్ను సేవించిన నా తండ్రి అతన్ని గానపరచును. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో ప్రభు అయిన దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈ హిస్సోపు మనల్ని శుద్ధీకరించి మనల్ని కాపాడి మనల్ని ప్రభువును సేవించేవారిగా మార్చివేయుచున్నది. మనము హిస్సోపుతో కడగబడినటువంటి వారం కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఎవరిని సేవించాలంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో, అన్నీ కూడా పరిపూర్ణంగా దేవుని ఆరాధించటానికి ఏది తక్కువ కాకూడదు. ఆమేన్. పరిపూర్ణమైన బలంతో చప్పట్లు కొడితే ఎలాగా? చప్పట్లు చరిస్తే ఎలా ఉండాలంటే చప్పుడు వినబడాలి. అలాగే స్తుతిస్తే ఏం వినబడాలి? నోటి నుంచి శబ్దం వినబడాలి. ఆరాధిస్తే, పాట పాడితే శక్తి వంచన లేకుండా మనం ఏంటంటే గట్టి స్వరముతో మన స్వరాలు ఎత్తి పాడాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని ప్రార్థన చేయాలి. కొంతమంది వృద్ధులైన యూదులను నేను చూశాను. ఈ వెస్ట్రన్ వాల్ దగ్గర, దాన్నే వెయిలింగ్ వాల్ అంటారు, ఏడ్పుల గోడ అని అంటారు. యెరూషలేములో దేవుని ఆలయంలో ఆ గోడ ఒక్కటే మిగిలింది. అప్పుడు కట్టిన ఆలయంలో ఆ గోడ దగ్గరికి వచ్చి యూదులందరూ కూడా ఏమని ఏడుస్తారంటే, అయ్యా మాకు మందిరం లేకుండా పోయింది. ఆ రోజుల్లో మా పితరులు మందిరంలో నిన్ను ఆరాధించారు, ఈరోజు మాకు మందిరం లేదు. ఈ మందిరం ఉన్నటువంటి స్థలంలో వేరేది ఉంది. ఇప్పుడు మేము మందిరము స్థలం మాకు కావాలి, మందిరం మేము కట్టుకోవాలి, మందిరంలో మేము ఆరాధించాలి, మందిరంలో మేము ఉండాలి అని. ఇదిగో వయసు అయిపోతుంది, ఇంకా కూడా మెస్సయ్యా ఎప్పుడు వస్తావు, ఎప్పుడు మందిరం కట్టిస్తావు, ఎప్పుడు మేము ఆ మందిరంలో ఉంటాము అని వృద్ధాప్యంలో ఉన్నటువంటి యూదులు తాము ఏడుస్తూ అంటే మామూలు ఏడవటం కాదండి, ఎంత భయంకరంగా రోదిస్తూ ప్రార్థిస్తున్న వాళ్ళని నేను చూశాను. ఆల్రెడీ మెస్సయ్య వచ్చాడు, ఆల్రెడీ మెస్సయ్య ప్రాణం పెట్టాడు, ఆల్రెడీ మెస్సయ్య వచ్చి మెస్సయ్య ఏం చేస్తున్నాడంటే తన పరిశుద్ధ ఆలయాన్ని కడుతున్నాడు. ఆ ఆలయం ఎవరంటే ఈ కట్టబడిన ఈ చర్చి కాదు, ఆయన మిమ్మల్నే ఒక చర్చిగా ఆయన కట్టుకుంటున్నాడు. మీలో ఆయన జీవిస్తున్నాడు. మీరు ఆయన సేవించాలి, మీరు ఆయన పూజించాలి, మీరు ఆయన ఆరాధించాలి. ఈ గుడిలో యేసు ఉండాలి. యేసుకు ఆరాధన దీంట్లోంచి రావాలి. దీంట్లో నుంచి చెడు ఏది కూడా బయటకు రాకుండా పవిత్రమైనటువంటి జీవితంతో హిస్సోపు పవిత్రపరిచేది కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి మన సాక్షితో ప్రభువును సేవిస్తూ ఆరాధిస్తూ ఆయన మహిమార్థమై బ్రతకటానికి
కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయును గాక. అందరం కూడా దేవుని సముఖంలో ప్రార్థన చేద్దామా? యేసు ప్రభువానికి వందనాలు. ఎంత మంచి దేవుడో నాయన, చక్కటి విషయాలు మాకు తెలియపరుస్తూ వచ్చినందుకు వందనాలు అయ్యా. అయ్యా, శుద్ధి చెయ్యి నాయనా, నన్ను కడుగు నాయనా. నేను మహిమపరచటానికి, నేను ఘనపరచటానికి, నీ సహాయమును, నీ ఆశీర్వాదాన్ని, నీ దేవుని పొందడానికి కృప మాకు దయచేయి నాయనా. సహాయం మాకు దయచేయి ప్రభువా. అద్భుతాలు మా కొరకు చెయ్యి నాయనా. ఆశ్చర్య కార్యాలు మా కొరకు చెయ్యండి ప్రభువా. నీ సహాయమును మాకు అనుగ్రహించండి యేసయ్యా. యేసోపుతో నన్ను కడగమని దావీదు అడిగినట్టుగా మేము అడుగుతున్నామయ్యా. నీ రక్తంతో మమ్మల్ని కడగండి అయ్యా. నీ రక్తంతో మమ్మల్ని కడగండి నాయనా. నీ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా. మమ్మల్ని నీ రక్తము మా మీద ఉంచి దుష్టుని నుండి మమ్మల్ని కాపాడండి ప్రభువా. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయి. ఏ వర్తమానం ద్వారా దీవించబడిన ప్రతి బిడ్డ కూడా అనేక మందికి వర్తమానం చేరవేయడానికి సహాయం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కుటుంబాన్ని కాపాడు, ప్రతి బిడ్డను కాపాడు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల మీద నీ జ్ఞానముంచు, రాయబోతున్న బిడ్డలకు సహాయం చేయి. ఆత్మకార్యం జరిగించు, ప్రతి బిడ్డను కాపాడు. నీ ప్రభావాన్ని ప్రతి బిడ్డ మీద కూడా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, రేపటి దినమందు మీ గొప్ప కార్యం జరిగించండి. నీ యొక్క సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. అడ్డులు తొలగించు, అద్భుతాలు చేయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను చేకూర్చండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్.